మాతృదేవోభవ. ఈ కుడ్యముననేమి వింతగలదో జగన్మాత, ఈ కుడ్యముననేమి వింతగలదో, ఈ రేడు లోకాల వారే కమ్మై నిన్ను పూజ చేయుదురు తల్లి వల్లి బంగారు పాప. కర్మముల పారద్రోలి అనుకంపా దృష్టిని క్షించుమా, ఏ కష్టములు లేక బ్రోవగదవే హిందూ ముసల్మానులన్ తల్లి, ఏ కష్టములు లేక బ్రోవగదవే హిందూ ముసల్మానులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 805వ భాగానికి స్వాగతం. సంక్రాంతి వర్ణనలో ఉన్నామండి మనం. సంక్రాంతి రోజుల్లో వచ్చింది ఈ పద్యం భగవత్ సంకల్పం వల్ల. పవలు రేలును లేక వణికించు చనిబు, పవలు రేలును గూడ వణికించు చలి జబ్బు, భోగి మంటలలోన బుగ్గిగాగ ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై, సంక్రాంతి రథమట్లు సాగుచుండ, పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న, సంస్కృతి ఘనత చూప పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని, హరినామధనమిచ్చు కరుణతోడ, వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవములు తెచ్చే, తెలుగింటి వాకిండ్లు తేరులకు చూవిచ్చే, గొబ్బెమ్మలను త్రొక్కజొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అది ముద్దో ఏమో. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న, సంస్కృతి ఘనత చూప. పశువును పూజించట్లేదయా నువ్వు, పశుపతిని పూజిస్తున్నాం. పశూనాం పతయే నమః. చమకంలో కూడానండి పశుపతయే తస్కరాణం పతయే ఈ మాటలన్నీ ఉన్నాయి. ఏ జీవికి భేదం చూడొద్దనే చెబుతోంది. ఈ జీవుల మధ్యలో భేదాన్ని చూడొద్దనే చెబుతోంది మన సంస్కృతి. అన్ని జీవులు ఆయనే. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు పురోత జగత్సాక్షిణి మనీషా పంచకం. బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు, పిపీలకం వరకు, చీమల్లో చీమ, దాని వరకు కూడా లోపల వ్యాపించింది నువ్వేనమ్మా అంటే అనవసరంగా చీమను చంపడం కూడా తప్పే. మనకు తెలియకుండా కాలి కింద పడి చచ్చిపోతే దాని కర్మ, కానీ మనం చంపకూడదు. కాఫీ తాగి సరదాగా ఏదో ఇలా కాస్త మిగిలింది కదా అని ఓ పెట్టగోడ మీద పోసామనుకోండి, అక్కడ చీమ పడితే దానికి అది గోదావరి వరద, నీకు అది కాఫీ చుక్క, దానికి గోదావరి వరద, దాని ప్రాణానికి అది చాలు. అది చనిపోతూ చెవిస్తుంది. రేపు పొద్దున మన ఇంట్లో అదే జరుగుతుంది, వరదలో కొట్టుకుపోతాడు ఎవడో. తక్కువ విషయం కాదు అది. చీమ దోమలు ఎక్కడతామా అనకూడదు. అవి ఆయన ఏనుగులు ఉంటాయి మనకంటే పెద్ద జంతువులు, ఏనుగులు సింహాలు పులులు, అవి మనుషులు లెక్క పెట్టకపోతే. మనిషి ఒక్కడే కాదు సృష్టిలో, అందరూ ఉండాలి, అన్ని జీవులు ఉండాలి. అందుకే ఆయా జంతువుల్ని గౌరవించడం, పూజించడం మన సంస్కృతిలో అలవాటు చేయడం కోసమే నాగులు చెబుతున్నాడు చిమ్మిలి చనివిడి ఉండడం, పాములకి పాలు పోయడం, పుట్ట చుట్టూ తిరగడం, కాలభైరవ నాడో కాముని పొన్నం నాడో కుక్కకు రొట్టె పెట్టడం, అసలు ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడే వరిపిండి ఎక్కువ ఉండేలాగా, ముగ్గుపిండి తక్కువ ఉండేలాగా ఆ చీమలకు ఆహారంగా ముగ్గు వేయడం. ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో చేలల్లో పక్షులకేమీ దొరకదు కాబట్టి మన దగ్గర ఉన్న ధాన్యాన్ని రేకు డబ్బాల్లో రేకుల్లో వేసి ఇలాగ రేకులు ఇలా మడిచిపెట్టి ఆ పెద్ద పాళ్ళు పొడుగ్గా ఉంటాయి ఇలాగ తూముల్లాగా అలా పెట్టి డాబా మీద పెట్టేవారు. ఎందుకు మన పక్షులకు అక్కడేం దొరకదు, పైగా అక్కడికి పెడితే చేలు తినేస్తే మన నష్టం, పొట్ట మీద ఉంటాయి చేలు, పక్షులకు ఏం తెలుసు తినేస్తాయి. అందుకే భారతంలో జరిత అనే ఒక బిడ్డని స్తంభమిత్రుడు అంటారు. జరిత అని ఓ పావురం ఉంటుంది, లావొక పెట్ట పావురం జాతి. ఖాండవవాన దహనం అప్పుడు అవి బయటకు వస్తాయి తల్లి పిల్లలు. దానికి 4 పిల్లలు, చరితారి, సారిసృక్వ, ద్రోణుడు, స్తంభమిత్రుడు. ఆ పేర్లు ఎలా వచ్చే జరితారి, తల్లి కాస్త వృద్ధాప్యం వచ్చి ఉంది, అందుకని నా కొడుకు వృద్ధాప్యం రావద్దని దాని కొడుకు జరితారని పెట్టుకుంది. వృద్ధాప్యం రావద్దు, వీడు ఎప్పుడు యవ్వనంలో ఉండాలి, అంటే తల్లికి శత్రువు అని కాదుగా. అలాగే సారిసృక్వ, సృక్వ అంటే ఈ పెదవుల మొదలు భాగాలు, ఓష్ఠ అంత ప్రాంత ఓష్ఠ శశృక్మిణి అని అమరకోశంలో ఉంటుంది. ఇవి 2 ఈ చివరి సెలవులు అంటారు తెలుగులో. ఇవి సెలవు ఇచ్చామన్నమాట, అందుకే వచ్చింది తెలుగులో. సెలవు అంటే విరామం. ఈ పెదవికి ఈ కింది పెదవికి పై పెదవికి మధ్యలో ఖాళీయే సెలవులు, అదే సెలవు ఖాళీ. దసరాకి ముందు, దసరాకి తర్వాత మధ్యలో ఉండే ఖాళీ దసరా, అది సెలవులను వచ్చింది. ఆ మాట అలా వచ్చింది. ఇదే పెదవులు సెలవులు అంటారు.
పెద్ద పులి సెలవులు నాకుతుంది అంటారు. అంటే శుభ్రంగా దేనిలో తినేసి అంటుంది, అదే సెలవులు నాకడం. ఆ సెలవుల్ని సంస్కృతంలో శృక్విణి, శృక్విణి అంటారు. అది ద్వివచనం, అందుకని శృక్విణి అని వాడాడు అమరకోశంలో. సారి శృక్వ అంటే అది తల్లి ఏదైనా చిదుగులో ఆహారం తీసుకోగానే నాకు ముందు అంటుంది, అందుకని సారి శృక్వ, సారించిన శృక్వములు కలిగినది. ఆ పెదవులు సాచాలా, నాకు అందరికంటే నువ్వే ముందు నోరెట్టేస్తావు అక్కడ, నువ్వు ఒక్కత్వే అయినట్టు అని తల్లి దానికే పేరెట్టింది. ద్రోణుడు మూడోవాడు. ఆ ద్రోణుడు అంటే కొండపెంకులో ఒడ్లు పోసి పెట్టేవారు ఈ శ్రావణ మాసంలో, అందుకని ద్రోణుడు అన్నారు. స్తంభమిత్ర అన్నారు, ఎందుకని ఈ వరి దుబ్బుల్లో పొట్టతో ఉన్నప్పుడు ఆ పొట్టతో ఉన్నటువంటి వరి దుబ్బుని స్తంభం అంటారు సంస్కృతంలో, అందుకని ఏనుగును స్తంభేరము అంటారు. ఏనుగు కూడా అవి తింటుంది. ఈ పెట్టకు ప్రత్యేకంగా అవంటే ఇష్టం. చేలల్లో ఆ పొట్ట మీద ఉండే సమయం చూసుకుని అది వాటి కోసం. ఇంట్లో దాచిన స్వీట్లు అవి ఇష్టమైన కుర్రాడు ఏం చేస్తాడు, తల్లి తండ్రి పడకుండా చూసి వెళ్ళిపోయి ఆ బీరువా ఆ అలమార తీసి అవి కొట్టేస్తాడు. అలాగే స్తంభమిత్ర, నీకు అవి ఇష్టం రా అబ్బాయి, నా పేరెట్టే. అలాగే మరి వరి దుబ్బి మీద ఉండగా తింటే కష్టం, అందుకని కొండ పెంకులో పోసి రేకుల్లో పోసి పెట్టేవారు. అదే ద్రోణ కొండ పెంకులో ఒడ్లు పోసి పెట్టేవారండి, డాబాల మీద ఇంటి ముందు అరుగుల మీద పెట్టేవారండి, పక్షులు వచ్చి తినేవండి. ఇంతగా పశువుల్ని పక్షుల్ని గౌరవించిన సంస్కృతి. ఈ తుపాకీ అనే దిక్కుమాలిన ఆయుధం ఒకటి వచ్చాక అన్నిటికీ నష్టం వచ్చిందండి. మనిషి ప్రాణాన్ని కూడా అదే తీసేస్తుంది. అందరి ప్రాణాలు వీడు తీస్తున్నాడు, వీడి ప్రాణాలు కూడా తీసుకుంటాడు చివరికి. ఈ మొత్తం నాశనం కావడానికి ఇది తుపాకీ సంస్కృతి కారణం. అది మనం కనిపెట్టలేదు అంటే అది ఊరికే వైజ్ఞానిక విషయాలు మనం ఏదో కనిపెట్టలేదు నువ్వు బాధపడిపోక్కల. కనిపెట్టిన వస్తువులు ఏం గొప్పగా ఏం వాడడం లేదు, అంతా హింస కోసమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనవాళ్ళు పండుగల్ని పర్వాలని ఎక్కువ కనిపెట్టారు. ఎందుకని? పర్యావరణాన్ని కాపాడాలి, అన్ని జీవులు బాగుండాలి. ఎంత గొప్పది వైదిక ధర్మం! దీని మించిన ధర్మం ఉంటుందా విశ్వంలో? అసలు కృణవంతో విశ్వం ఆర్యం, విశ్వమంతా ఈ ధర్మం వ్యాపించాలని అందుకే కోరుకున్నారు. ఆక్రమణ బుద్ధి కాదు. వ్యాపిస్తే ఎవడికి లాభం? ప్రపంచం అంతరికే లాభం. మనకేమిటి లాభం? మనది గొప్పదైనప్పుడు మన దగ్గరే ఉంటే మనకే లాభం, వ్యాపిస్తే మనకేమిటండి లాభం? వ్యాపించాలని ఎందుకు కోరుకుంటున్నామంటే అది మంచిది కాబట్టి, అంతా బాగుంటాం కాబట్టి. మన చుట్టూ కుళ్ళిపోయి ఉన్నప్పుడు మన దగ్గర ధర్మాన్ని వ్యాప్తి చేద్దామన్నా వీలు కాదు, ఆ కుళ్ళు కంప ఎక్కడికి కొడుతుంది. అందుకని దీన్నే వ్యాపింపజేయండి అన్నారు. ఎందుకని ఇది మంచిది కాబట్టి. అంచేది మనం కూడా వ్యాప్తిని కోరుకుంటున్నామంటే డబ్బు కోసం పేరు కోసం కాదు. మన దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు, మంచి మాటలు ఉన్నప్పుడు వాటి వ్యాప్తిని మనమే చెయ్యాలి. ఎందుకంటే దానివల్ల ప్రపంచం బాగుంటుంది. దానికి మన హృదయమే అర్థం, పరీక్ష, సాధనం. పశు పూజలో కూడా పశుపతి పూజ. అలాగే హరిదాసులండి, పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. మాలదాసరులు అంటారు, కొమ్మదాసరులు అంటారు. రకరకాల కులాలకు చెందిన దాసరులు ఉన్నారు. దాసరి అంటే గాయకుడు అని అర్థం. అసలు గానం అనేది దాసర కులానికి కులవృత్తి. అది దాసరులే పాడేవారు పూర్వం. వారు ఏ కులం వారైతే ఆ కులం దాసరి అనేవారు. ఈ కొమ్మదాసరి, మాలదాసరి అవన్నీ అలాగే వచ్చాయి. అందుకే అప్పుడే ఓ సామెత కూడా పుట్టింది. ఒక ఆయన ఇలాగే గానం చేసి భిక్షాటం చేసుకునేవాడే ఊరు ముందుకు వచ్చాట, ఊరు మొదట్లోకి, పొలిమేరలోకి. అక్కడ చెరువు ఉంటుంది, ఎప్పుడు ఊరు పొలిమేరలో చెరువు ఉంటుంది. ఊరు వచ్చిన వాళ్ళు స్నానం చేయాలిగా, ఊళ్ళో వాళ్ళకి నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ చెరువులో స్నానం చేసేట. అక్కడ కూర్చుని ఇలా విభూతి పెట్టుకుందామా, నిలువు బొట్టు పెట్టుకుందామా అని చూస్తున్నట్ట. తిరియక్ పుండ్రమా, ఓర్తో పుండ్రమా అని చూస్తే ఆయన దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి. తిరియక్ పుండ్రం అంటే మరి ఆ తిరుచూర్ణం అన్నీ ఉండాలి ఎర్రటివి, ఆ డబ్బా ఒకటి ఉంది. విభూతి సరే శివుడితో గొడవ లేదు, మనకు శుభ్రంగా పెట్టేయడం, అది ఒకటి ఉంది అని చెప్పి కాస్త వచ్చే వాళ్ళని, నీళ్లు మోసుకునే వాళ్ళని, వాళ్ళని చూస్తున్నట్టు. ఎవరికో అనుమానం వచ్చింది, ఏంటి ఇక్కడ కూర్చొని బొట్టేట్టు కూడా మనం చూస్తున్నాడంటే, ఏమయ్యా నువ్వు దాసరా జంగమా అన్నట్ట, వచ్చే ఊరిని బట్టి అన్నట్ట. అంటే ఊళ్ళో శివభక్తులు ఎక్కువగా ఉంటే అడ్డపోటు పెట్టేస్తాడు జంగం అని చెబుతాడు. ఊళ్ళో విష్ణు భక్తులు ఎక్కువగా ఉంటే నిలువుటి పెడతాడు దాస అన్నట్టాడు. అందుకని సామెత వచ్చింది, బాబు నువ్వు దాసరా జంగమా అంటే వచ్చే ఊరిని బట్టి అన్నారు. కొంతమంది అలా పార్టీలు మారుస్తారు, వాళ్ళ కోసం చమత్కారంగా పుట్టించారు దీన్ని. కానీ ఆ దాసరులు జంగములు కూడా ఎంత గొప్పవారంటే, సంక్రాంతి రోజుల్లో వచ్చేవారు వీరు. జంగములు ఇంకో ప్రత్యేక కాలంలో వస్తారు, వారు ఇంకా తెల్లారకట్లు వస్తారు, ఇంకా 3ంటికి వస్తారు. అసలు అంత రాత్రివేళ మెలుకొని ప్రజలకి శివతత్వాన్ని అందించాలంటే ఎంత త్యాగభావం అది. అలాగే హరిదాసులు సంక్రాంతి వేళ వచ్చి చిన్న గిన్నె తెస్తారండి, ఓ బస్తా తేరండి. ఆ గిన్నె ఎండిపోతే వెళ్ళిపోతారండి, మళ్ళీ మన్నాడు వస్తారండి. మళ్ళీ ఆ 15 రోజుల్లో నెలాళ్ళేనండి. సంక్రాంతి సరిగ్గా నెల పట్టి నెల ముగిసే వరకునండి, తర్వాత మళ్ళీ కనపడరండి. పైగా మనం వేసేది పిడికెడు బియ్యం. హరిలో రంగ హరి అంటాడు, అక్కడ కూర్చుంటాడు. ఇలా వెళ్ళి మేము పోటీలు పడి వేసేవాళ్ళని చిన్నతనంలో. నేను వేస్తానంటే నేను వేస్తాను. మా ఇంటికి వచ్చే హరిదాసు, మీ ఇంట్లో 5గురు ఉన్నారు, మీతోనే నిండిపోయేలా ఉంది నాకేనేవాడు.
ఇక అందరం పట్టుదలగా వేసాం. అందులో నేను ఇంట్లో చిన్నవాడిని, నేను వేస్తే కానీ కుదరదని వెళ్ళేవాడిని. పోటీ. అప్పటి నుంచి దానగుణం అలా అలవాటు చేసేవారు. వీర వీర అంటే అలవాటు అవుతుంది, స్వార్థం లేకుండా ఉంటాడు. ఇప్పుడేమో అపార్ట్మెంట్లో 503లో ఉన్నాం, కిందకి దిగాలంటే అరగంట పడుతుంది. లిఫ్ట్ పని చేయాలిగా, మన ఒళ్ళు పని చేయదుగా. ఈ కిందకి వచ్చే వరకు హరిదాస్ అవుతాడా? ఆ పిడికెడు బియ్యం తీసుకుని హరినామం ఇచ్చారండి మనకైనా. అది ఈ దేశంలో గొప్ప లక్షణం ఏమిటంటే భిక్షుకులు కూడా ఊరికే భిక్షాటన చెయ్యరు. ఊరికే మాదాకబలం తల్లి అంటున్నాడు అంటే సోమరిపోతం లెక్క. ఓ పాట పాడతాడు, ఒక ఆట ఆడతాడు, ఏదో ఓ పద్యం పాడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఈ దేశ తత్వం మనకి నేర్పుతున్నది ఏమిటంటే నువ్వు అడుక్కోవలసిన స్థితి వచ్చినా సరే ఊరికే చేయి చాపకు, నీ కళ ప్రదర్శించు, అప్పుడు వాళ్లే ఇస్తారు, పుచ్చుకో, సంతృప్తి పడు. అంటే అప్పుడు మన కళ ప్రదర్శించి తద్వారా మనం కష్టపడి సంపాదించుకున్నట్టు అయింది. కానీ ఒట్టినే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి చేయి చాపడం అనే దౌర్భాగ్యం ఈ 21వ శతాబ్దంలో వచ్చి పడిందండి. దాంట్లో మళ్ళీ ముఠాలు, కంపెనీలు, కమిషన్లు, వ్యాపారాలు, భయంకరంగా పిల్లల్ని ఎత్తుకురావడం, వాళ్ళ కాళ్ళు విరిచేయడం ఈ భిక్షాటన కోసం. ఈ భయంకరమైన ఆలోచనలు ఇప్పుడు వచ్చాయి. పూర్వం యాచన అనేదాన్ని దీనమైన వృత్తిగా భావించేవారు కాబట్టి కొన్ని యాచక కులాలు ఉన్నాయండి ఈ దేశంలో. విచిత్రంగా వాళ్ళది యాచనే వృత్తి. కానీ వాళ్ళు ఎప్పుడు ఊరికే యాచించలేదు. ఓ పాట పాడారు, పద్యం పాడారు, ఆట ఆడారు. గంగిరెద్దుని తీసుకొస్తారండి. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు, డూడు బసవన్న అనేవారు. ఈయన అయ్యవారు చాలా బాగుండాలి కదా అని అంటే అనేది. వీళ్ళింట్లో అశుభాలు ఎప్పుడూ జరగకూడదు కదా అని అంటే అనేది. ఆయన ఎలా తల ఊపాడో చూసుకుని అది తల ఊపేది. అందుకే డూడు బసవన్ అనే పేరు వచ్చింది. ఈయన ఇంట్లో వాళ్ళు ఎంత చెబితే అంతండి డూడు బసవన్ అంటారు సరదాకి. ఈయనకి వెన్నెముక లేదండి, అవతల వాళ్ళు ఏం చెబితే అది నమ్మేసి డూడు బసవన్ అంటారండి. ఆయన చేతిలో ఈయన డూడు బసవన్ అంటారు. అంటే ఈ బసవన్నకి ఆ గంగిరెద్దు యజమాని ఏం నేర్పుతాడు అంటే మాటలను బట్టి కాదు, వాడు తల ఊపుతాడు అడ్డంగాను నిలువుగాను, అలాగే ఊపాలి, లేదా తోలు ఊడిపోతుంది ఇంటికి వెళ్ళాక. అందుకని అయ్యగారు చాలా వారికి మగ పిల్లాట పడతాడు కదా అంటే అంటుంది. ఎందుకంటే వాడు అలా ఊపాడు, మనకు తెలియదు ఆ విషయం. ఏదో జరగకూడదు, అశుభాలు ఉన్నాయనుకోండి, అశుభాలు ఏవి జరగకూడదు కదా అంటాం అంటుంది. ఈయన ఎలా ఊపాడు అలా ఊపుతుంది, అలా నేర్పారు. అందుకే డూడు బసవన్న. ఆ బసవన్న కూడా ఏమీ కష్టపడి మన దగ్గర తీసుకుంటున్నారు కానీ మనకేమి ఊరికే అడగట్లేదండి మనల్ని. ఆ పట్టు చీరలు కట్టినా, పట్టుబట్టలు కట్టినా అన్నీ దాని మీద ఏమిటి అందంగానే ఉంటాయి. ఆ హరిదాసు కూడా పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామ ధనమిచ్చు కరుణతోడా. పిడికెడు బియ్యం మన దగ్గర తీసుకుని హరినామం అనే ధనాన్ని ఇస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం ఉండేది. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆ గంగిరెద్దు మాట కూడా చెప్పుకుందాం. ఆ గంగిరెద్దు నడిపేవాళ్ళు వాళ్ళకు కూడా ఎంత ఆత్మాభిమానం ఉండేదో అండి. సంక్రాంతి గంగిరెద్దుల విషయం. ఒక శివార్చకుడు శివాలయంలో పూజ ముగించుకుని ఇంటికి ఎడుతున్నట్టు ఈ గంగిరెద్దు ఎదురొచ్చింది. అదేదో కాస్త కుంబాడించింది. ఈయన అసలు ఏదో అర్చకుడేమో కాస్త భయపడి అన్నాడు. పైగా ఆయన ఏదో కొంచెం ముట్టుకున్నట్టు చేసిందేమో, ఈయనకి ఏదో మడి బాడైంది ఏదో అనిపించింది. ఈయనకి బుద్ధి లేదా, ఎద్దు బలిసింది నీకు మళ్ళీ బలిసిందని ఆయన తిట్టాడు. శివార్చకుడిని చూసుకోవద్దా అంటే ఎద్దుకు తెలుసా శివార్చకుడు ఇంకో అర్చకుడు. ఈయన పౌరుషం అయింది. వెంటనే గంగిరెద్దుడు ఊరుకోవాయా, శివార్చకుడు అయితే ఎద్దుకేమన్నా లెక్క, ఆ మాటకు వస్తే మీ శివుడికి కూడా మా గంగిరెద్దే వాహనం అన్నాడు. ఆయన తెలివితేటతో నిజమే కదా మరి, శివుడు గంగిరెద్దే వాహనం. అంతేకాదు అసలు మీ శివుడి కంటే మా ఎద్దే గొప్పదన్నట్టు. అవి వీడి ఆశ్చర్య, ఇదేమిటి దేవుడు రా శివుడు, దేవుడేటే, దేవుడో దయ్యం, మమ్మల్ని అంటే మేము ఊరుకుంటామేంటి, మీ శివుడి కంటే మా ఎద్దే గొప్పది. ఎలా గొప్పదంటే ఆతడంబ కుమగండు ఈతడంబ కుమగుండు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు అతడు శూలముదూయు ఇతడు వాలముదూయు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు ఆతడమున వ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే నితను ఘనుడు సూలియతడు రైతుల కూలియతడు సూలియతడు రైతుల కూలియతడు దేవునతడు కుడితంత దేవునితడు దేవుడతడు కుడితంత దేవునితడు ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుండు ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుండు. దెబ్బకు ఊరిని ఇల్లు బంగారంగానే పొడిస్తే పొడిచింది కానీ పద్యంతో గట్టిగా పొడిచేవరా, ఎద్దు పొడిచిన దానికంటే ఎక్కువగా ఉంది పొడుపు అన్నట్టు. ఇదో పొడుపు కదండి బ్రాహ్మణులు మీకు చెప్దామని చెప్పాం వెళ్ళండి అన్నాడు. అది తూర్పుగోదావరి జిల్లా పద్యం ఇది.
ఎంత చమత్కారం అండి, ఎంత భాష అండి, ఎంత ఆత్మాభిమానం అండి. పైగా చెప్పిన దాంట్లో ఒక్కటి అనవచిత్యం లేదు. ఏమిటి మీ ఈశ్వరుడు గొప్ప, మా ఎద్దు తక్కువ, ఇంత చేస్తే యజమానికి వాహనానికి పెట్టేశాడు. ఆతడు అంబ కుమగండు. ఈశ్వరుణ్ణి అంబికాపతి అంటారు. ఆ మాట అంటే అంబ అంటే తల్లి కదా, తప్పు కదా. మరి ఆవిడ పేరే అంబ, ఏం చేయమంటావు, సాంబమూర్తి అన్నారు. ఈతాడు అమ్మకుమ్మగుండు, ఎద్దు నిజంగానే అమ్మకుమ్మగుడు. ఎందుకంటే ఏ ఆవుకి గిత్తదోడ పుట్టిందో ఇది ఎదిగాక మళ్ళీ ఆవుతో కలుస్తుంది. పశువులకి న్యాయం లేదు. అందుకని వీడు అమ్మకుమ్మగుడు, ఆయనకంటే తక్కువేటే. అంటే అతనికంటే ఇతనే ఘనుడు. అతడు శూలము దూయు, ఇతడు వాలము. ఇతడు శూలము త్రిప్పు, ఇతడు వాలము త్రిప్పు. మీ ఈశ్వరుడు ఎవరినైనా గెలవాలంటే శూలం తిప్పాలి భయపడడానికి. మావాడు తోక తిప్పితే చాలు పరిగెడతారు. పరిగెట్టావుగా నువ్వే సాక్ష్యం అన్నాడు. నిజమే. అతడు అమ్మున వేయు, ఇతడు కొమ్మున దూయు. మీ ఈశ్వరుడు త్రిపురాసురుని గెలవాలంటే ఓ భూదేవంత రథం, సూర్యచంద్రులు చక్రాలు, వేదములు అశ్వములు, బ్రహ్మదేవుడు సారథి, ఓ మరి పగ్గములు, ఇన్ని బెకాలు పెట్టుకుని శ్రీ మేరు పర్వతం ధనుస్సు, వాసుకి వింటినారి, శ్రీ మహావిష్ణువు బాణం, ఇన్ని ఉంటే ఓ బాణం వేశాడు. చేకి బుర్రిగాడు యజ్ఞం చేశాడని ఓ బాణం వేశాడు. అంత చేస్తే కానీ బాణం వేయలేడు. మా వాడు అలా కాదు, అమ్ము కాదు, మరి కొమ్ము పెట్టి ఎలా అంటే పరిగెట్టావుగా అన్నాడు. పరిగెట్టాడు తెలుస్తున్నాడు. ఇంకో విచిత్రం చెప్పాడు. అతడు దిగంబరుండు, ఇతడు పీతాంబరుండు. మీ ఈశ్వరుడు దిగంబరుడు అని పేరుంది ఆయనకి. గుట కూడా కట్టుకోట, మరి పేరుంది దిగంబరాయ విద్మకే. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై అకారాయ నమశివాయ. స్తోత్రంలో ఉన్నదే నేను కల్పించలే. దిగంబరుడు మావాడు అలా కాదు, పీతాంబరుడు. ఇంత గంగిరెద్దు మీద పట్టుపడినా కప్పుతారు. మరి సాక్షాత్ విష్ణువుతో సమానం అని కూడా అంటారు గంగిరెద్దుని. గంగిరెద్దు అంటే వెంకటేశ్వర స్వామి. ఆ విశ్వాసం ఉంది, ఆ గౌరవం ఉంది అని ఇంకా చెబుతున్నాడు. చూడండి, శూలియతడు, రైతుల కూలియతడు. అతను శూలి, ఇతను కూలి. లకారం ఒకటేగా ప్రాస. ఇంకో విచిత్రం అండి భాషలో. దేవుడు అతడు, మీ వాడిని దేవుడు అంటారు. దేవుడు అంటే ఇంకో అర్థం ఉంది, దేవడం అంటే ఇలా ఓ పోసుకుని తాగేయడం. ఓ దేవుతున్నాడు అంటారు. కుడితంతా దేవునితడు, ముందు దేవుతాడు, తర్వాత బ్రేవుతాడు. కుడితే ఎంత పోస్తే అంత తాగేస్తాడు. అంటే దేవుడు అనే మాటకి కొన్ని ప్రాంతాల్లో దేవుట అనే అర్థం కూడా ఉంది. పోవుడు అంటే పోవుట అని అర్థం. కొన్ని తెలంగాణలో వాడతాడు. ఏమిటి చూసుడు, ఏమిటి చేసుడు అంటారు. చేసుట అన్నారు, చేయడం అన్నారు, చేసుడు అంటారు. మరి అది క్రియ ఆ నామవాచకంగా వాడుతున్నారుగా, కృదంత పదంగా. అలాగే పడ్డం. అందుకని దేవుడు అనే అర్థంలో తీసుకుంటే దేవుట అని అర్థం వస్తుంది. అది అలా ఉపయోగించాడండి. దేవుడు అతడు, కుడితంత దేవుడు అతడు. ఇంకో చమత్కారం అన్నమాట. ఎద్దు లేకు, ఈశ్వరుడు లేక ఎన్నను ఎద్దు నడుచు. ఆ మాట గట్టిగా చెప్పాలంటే ఇగో బ్రాహ్మణ అర్చకుల వారో, మా ఎద్దుకి మీ ఈశ్వరుడు లేకపోయినా పర్వాలా, తానంతా తాను వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళాలండి. కానీ మీ ఈశ్వరుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎద్దు ఉండాల్సింది. అది ఎవరికి ఎవరు అవసరం ఉందో గమనించుకుని మాట్లాడండి. నమస్కారం నాయన, పద్యం పూడిచింది, ఎక్కువ నొప్పిగా ఉంది అబ్బాయిని వెళ్ళిపోయాడు. ఇంతంత స్వాభిమానపు చాటువులు ఉన్నాయండి. ఇందులో పై 4 పాదాల్లో 3 పాదాలు దొరికేనాక ఒకటి దొరక్కపోవడం వల్ల అదే రకమైన చమత్కారంతో నేను ఒకటి కల్పించా. ఆతడంబ కుమగండు, ఈతడంబ కుమగుండు, ఎలమిన అతని కంటే నితడు ఘనుడు. అతడు శూల ముద్రిప్పు, నితడు వాల ముద్రిప్పు, నెలమిన అతని కంటే నితడు ఘనుడు. ఆతడమునవేయు, ఇతడు కొమ్మునదూయు, ఎలమిన అతని కంటే నితడు ఘనుడు. అతడు దిగంబరుండు, ఇతడు పీతాంబరుండు, ఎలమిన అతని కంటే నితడు ఘనుడు. ఇది నేను కల్పించింది 4వది. ఎందుకంటే ఆ చాటువులు ఏదో పుస్తకంలో ఉంటే 3 పాదాలే వేశారు, వారికి దొరికిందని డాష్ డాష్ పెట్టారు. డాష్ డాష్ పెట్టి వారు పెట్టచ్చు, నేను పెడితే ఎలాగా? చెప్పాలంటే పూర్తి పద్యం ఉండాలి. దానికి మళ్ళీ అదే స్థాయి చమత్కారం ఉంటేనే నప్పుతుంది. అందుకని నిజంగానే అంతే. అతడు దిగంబరుడు, ఇతడు పీతాంబరుడు. శూలియతడు కాపుల కూలియతడు, శూలియతడు కాపుల కూలియతడు. దేవుడతడు, కుడితంత దేవునితడు. ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు, ఎద్దు లేకున్న నడువలేడు ఈశ్వరుండు. ఈ చివరి 2 పాదాలు కూడా నేను కల్పించినవి. ఎందుకంటే ఆ పద్యంలో ఈ 2 దొరకల. ఈ భావన ఎప్పుడు పిల్లలకి ఎటువంటి చమత్కార పద్యాలు చెబితే ప్రయోజనం అండి. ఈ భావన ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఏ కులం కంటే ఇంకో కులం కానీ, ఏ ప్రాంతం కంటే ఇంకో ప్రాంతం కానీ, ఎవరికంటే ఎవరు కానీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, అంతా పరమేశ్వర స్వరూపులే. ఎవరిని ఎవరు ఆక్షేపించడానికి వీల్లేదు. ఆక్షేపిస్తే ఎంత తక్కువ రకమని అనుకుంటున్న వాళ్ళైనా ఎలా స్వాభిమానంతో జవాబు చెప్పొచ్చో ఈ పద్యం మనకి తెలియజేస్తుంది. ఇటువంటివి చెప్పాలి.
పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి అవసరమైతే. పిల్లల్లో అభిమానం పెరుగుతుంది, స్వాభిమానం పెరుగుతుంది. అలాంటిది గంగిరెద్దు, అలాంటి హరిదాసు. వచ్చే సంక్రాంతి 1000 ఏండ్ల వైభవమును తెచ్చి, ఇంత వైభవంగా సంక్రాంతి వచ్చింది. తెలుగింటి వాకిళ్ళు తేరుల గుచువిచ్చి, ప్రతి వాకిలులో ఎక్కడ చూసినా రథం ముగ్గే. అన్నీ తేరుళ్లాగే విచ్చుకున్నాయి. ఏదో మొగ్గ వికసించి పద్మమైనట్టుగా ముగ్గు వికసించి రథం అయిందండి. వాకిలి వికసించి రథం అయిందండి. బలిచక్రవర్తికి స్వాగతం చెబుతూ, త్యాగమే మా జీవితం అయ్యా అని చెబుతూ. వచ్చే సంక్రాంతి 1000 ఏండ్ల వైభవమును తెచ్చే, తెలుగింటి వాకిండ్లు తేరుల గుచువిచ్చే, గొబ్బెమ్మలను త్రొక్కజొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అదే ముద్దో ఏమో. కొన్ని పర్వదినాల్లో కొన్ని జీవుల్ని చంపకూడదని మనకి నియమం ఉందండి. అసలు పావునైతే ఎప్పుడూ చంపకూడదంటారు, గుళ్ళో ఉంటే అసలే చంపొద్దంటారు. ఆ జాతిని రక్షించడానికి పెట్టిన నియమాలే ఇవన్నీ. లేకపోతే ఎడాపెడా చంపేస్తారు అడ్డం లేకుండా. ఆ నమ్మకాలు ఇప్పటికీ పల్లెటూరు జనంలో ఉన్నాయండి. వాళ్ళు ప్రాణం పోయినా చంపరండి. కొన్ని సందర్భాల్లో పాములను కూడా చంపరండి, దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తారు, అంతేగాని చంపరండి. మరి వాళ్ళ జీవితాన్ని హరించవచ్చు అనే భయం ఉంది అక్కడ. అయినా సరే నా జీవికి కూడా బతికే హక్కు ఉంది, అది దేవుడు అని నమ్ముతారండి. ఆ నమ్మకమేనండి దేశాన్ని నిలబెట్టింది. నిజంగా ఇది విశ్వమంతా వ్యాపించవలసిన ధర్మమేనండి. ఇది కుండవంతో విశ్వమార్యం. ఇంత విశాల భావాలు ఎక్కడ ఉన్నాయండి? మా మతం కాని వాళ్ళందరినీ చంపేమని ఒక పక్క చంపేస్తున్నారు, మనం చూస్తున్నాం ఇక్కడ. వేల మందిని, రోజుకు కొన్ని వేల మందిని. ఆ మతంలోనే ఒక శాఖ వాళ్ళు ఇంకో శాఖ వాళ్ళని చంపేస్తున్నారు, అధికారం కోసం చంపేస్తున్నారు. ఏమిటండి ఇది? ఇటువంటి దౌర్భాగ్యాలు హిందూ ధర్మంలో లేవండి అసలు. ఎంత గొప్పది ఈ విశాల భావన. దానికి ఈ దేవతలు, ఈ పురాణాలు, ఈ కథలు ఎంత సహకరించాయి ఇవన్నీ. ఈ విశాల భావాలనే మనం జనంలోకి తీసుకెళ్ళాలి, పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నీకోసం కాదు నువ్వు బతుకుతున్నది, సమస్త ప్రజల కోసం, సమస్త జీవుల కోసం. అప్పుడు ఆ బతుకో సార్థకత ఉంటుంది. గొబ్బెమ్మలను తొక్కచొచ్చే గంగిరెద్దులు. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కేస్తే పుణ్యం అంటారండి. అదే మామూలుగా ఎవడని తొక్కనేయండి, కళ్ళు కనపట్లేదా అంటారు వెంటనే ఆడపిల్లలు వచ్చి. ఒళ్ళు పొగరో అంటారు వెంటనే. అక్కడి నుంచి ఏదో సరసం. కానీ పండగల్లో తొక్కిన గంగిరెద్దు తొక్కితే, గంగిరెద్దు వెంకటేశ్వర స్వామి, గొబ్బెమ్మ అంటే గోదాదేవి అంటారు. అంతే, మాట్లాడరు. లక్ష్మీదేవి అంటారు, భూదేవి అంటారు, రకరకాలండి. అది పుణ్యం అంటారు. ఎందుకంటే ఎద్దు తొక్కడం సహజం, దానికి తెలియదు. దాన్ని పాపం అనుకుని బాధపడ్డం కంటే పుణ్యంగా పెట్టడం మంచిది. అలా పెట్టేశారు. పోయి బాబోయ్, ఏమి నమ్మకాలు, ఏమి వ్యవహారం, ఏమి నాగరికత, ఏమి విశాలత. అది ఏముద్దు ఏమో, అదేమిటో ఆ రోజుల్లో ఆ ముద్దు. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. ఈ కవి కూడా సముద్ర తీరానికి పెడుతూ, హరిదాసు పాట వినుసున్ పొరపాటున ముగ్గు తొక్కి భుజగపు వేణిం తరుణీమణి బెదిరింపగా సరగున పరుగందుకొంటి తరగన్ చూడగన్. హరిదాసు పాట వినుచున్. హరిదాసు పాట వింటూ, కవి కాబట్టి ఎంతైనా కళాకారుడు కాబట్టి ఆ గానాన్ని ఆస్వాదిస్తున్నాడు, ఆ మత్తులో ఉన్నాడు, ఆ ఒళ్ళు మరిచిపోయాడు. ఏదో ఒక మరో దృష్టితో ఉన్నాడు. పొరపాటున ముగ్గు తొక్కి వెళ్ళిపోతూ ముగ్గు తొక్కాడు. భుజగపు వేణిం తరుణీమణి బెదిరింపగా. ఒక్కసారి భుజగపు వేణిని, పావులా ఉన్న జడ అందుటే అమ్మాయి ఇంకా ఏం అలా ఇలా తిరిగింది అంటే, అంత పొడుగున్న జడ ఒకసారి ఇలా తిరిగింది అమ్మాయి. ఆ మొబైల్ పాము వచ్చి మీద పండిట్టే అనిపించింది. అలా ఉండేవాడిని పూర్వం అమ్మాయిల జడలు. భుజగపు వేణిం తరుణీమణి బెదిరింపగా తరలగ పరుగందుకొంటి తరగన్ గనగన్. ఆ తరగన్ గనగన్ సముద్ర తరంగాన్ని చూడడం కోసం వెంటనే పరుగందుకున్నాడు. ఇది అతను ఇంటి దగ్గర బయలుదేరి నుంచి ఆ దృశ్యాలు వర్ణించడం కోసం ఒక అవకాశం తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ సముద్రానికి వెళ్ళాలి కాబట్టి, ఎందుకు వెళ్ళాడు, ఏ కంగారుతో వెళ్ళాడో చెప్పాలి కదా. అందుకోసం ఓ చిన్న సరసమైన సన్నివేశం. ఈ తరగల పని సరియే తాతల కాలం నుండి తరగని నురుగే. అక్కడికి వెళ్ళాక కొన్ని దృశ్యాలు చూశాడు. ఓ సముద్రం దగ్గర ఒక విచిత్రమైన వృత్తాంతం కనపడిందండి. తాత్వికమైన భావనతో నిలిచిపోయాడు. అలాగా జీవితం అంటే ఇదా, అది అయ్యాక అనుకుంటున్నాడు. ఇలా తరంగాల్ని, సముద్రాన్ని వర్ణిస్తూ ఉంటే మళ్ళీ తెమలదు, ఆ తరక్క కోపం వస్తుంది కూడా. ఇదివరకే ఓసారి వచ్చింది, బతిమాలుకోవాల్సి వచ్చింది అని. అతను చూసిన దృశ్యం ఏమిటో గమనించండి. సరిదంత్యక్షరి తీరమందు కడున ఉజ్వల్యంబుగా ఎవ్వరెవ్వరో
రత్నములు తెచ్చినంత వణిజుల్ వానిన్ పరీక్షింప సరిదంత్యాక్షరి తీరమందు కడును ఉజ్వల్యముగా ఎవ్వరెవ్వరు రత్నములు చూపుచుండ వణిజుల్ వానిన్ పరీక్షింప చిల్లరరాలంగొని రత్నజాలమని పిల్లల్ జేబులందాచిరి చిల్లరరాలంగొని రత్నజాలమని పిల్లల్ జేబులందాచిరి ఎవ్వరి రత్నములు వారివి ధరణి ఎవ్వరి రత్నములు వారివి ధరణి యద్భావం తదేవన్నటు ఎవ్వరి రత్నములు వారివి ధరణి యద్భావం తదేవన్నటు. జీవితంలో ఏది సుఖం ఏది దుఃఖం, ఏది లాభం ఏది నష్టం, ఏది అవమానం ఏది సన్మానం, ఏది రత్నం ఏది రాయి ఎలా తేలుస్తారండి? ఎవరు తేలుస్తారండి? దేని బట్టి తేలుస్తారండి? కేవలం మనోభావం. మన మనోభావాన్ని మార్చుకోగలిగితే రాళ్ళు రత్నాలు అవుతాయి. మన మనోభావం దిక్కుమాలింది అయితే రత్నాలు కూడా రాళ్ళు అవుతాయి. 23.5 గంటల్లో ఈ తాత్విక రహస్యాన్ని తెలుసుకుందాం మనం. అంతవరకు రాయిలాంటి జీవితాన్నైనా సరే రత్నంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం, రత్నం లాంటి తెలుగు భాష సహాయంతో.